అన్యత్ర త్వాం సమారోప్య యద్యుపాసా విధీయతే సా విధిః ప్రచ్యుతా అగ్నేయా తవ తత్వం తథైవ చ త్వయి సర్వం సమారోప్య యద్యుపాసా విధీయతే సా విధిః సకలాగ్నేయా తవ తత్వం తవైవ హి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ అధిక మాసం చాంద్రమాన సౌరమానముల ద్వారా అనగా చంద్రుడి యొక్క ప్రయాణము, అదేవిధంగా సూర్యుడి యొక్క ప్రయాణము, కాలములో మన భూమండలము యొక్క ప్రయాణము, మనందరి యొక్క ప్రయాణం, మొత్తము మీద ఈ అధిక మాసం అనేటువంటిది కాలము మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఒకానొక గొప్ప సమయం. ఏమి జరుగుతుందండి ఈ మాసంలో అంటే, ఈ మాసంలో వివాహాది క్రతువులు ఉండవు, ఉపనయనాది క్రతువులు ఉండవు. మరి ఈ మాసము మనకు ఎందుకు ఉపకరిస్తుంది అంటే, ఇది భగవత్ కైంకర్యానికి విశేషమైనటువంటి మాసం, ఇది పురుషోత్తమ మాసము అంటారు. కనుక ఈ మాసంలో మనకంటూ ప్రధాన కర్తవ్యం ఏదైనా ఉన్నదా అంటే భగవంతుణ్ణి ఆరాధించుకో. ఆ భగవద్ ఆరాధన కూడా ఎలా ఉంటుందిట అంటే, వైఖానస ఆగమ శాస్త్రం చెప్తోంది, సగుణారాధనము, నిర్గుణారాధనము, సకలము, నిష్కళము, ఇలా భగవత్ కైంకర్యాన్ని రెండు రకాలుగా. ఏమిటి సగుణారాధన అంటే ఏమిటి, నిర్గుణారాధన అంటే ఏమిటి అంటే చెప్తూ ఉన్నారండి. సగుణారాధనము అంటే భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహారాధనం, అంటే భగవంతుడు తన యొక్క భక్తులను అనుగ్రహించడానికి తనంతట తానుగా తన యొక్క ఔపనిషత్ తత్వాన్ని వీడి దివ్యమంగళ విగ్రహ రూపంలో వస్తాడే. తిరుమల దివ్య క్షేత్రంలో మనకు ఆనంద నిలయంలో వేంచేసి ఉన్నది కదా, ఆ రూపము సగుణము. అలా కాకుండా సకల విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి భగవత్తత్వము ఏదైతే ఉన్నదో, అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య జంతోః, ఇంకా తత్సృష్ట్వా తదేవాను ప్రావిశతు తదను ప్రవిశ్య, ఇటువంటి వేదమంత్రములన్నీ కూడా చెబుతున్నటువంటి ఆ తత్వము, సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడి యొక్క తత్వము ఏదైతే ఉన్నదో అది నిర్గుణము, అది మన కంటికి కనపడదు. అది నిర్గుణము, కంటికి కనపడదు కనుకనే మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు సగుణ రూపుడుగా వచ్చి మన కంటికి కనపడుతూ, మరి ఆ సగుణ రూపుడుగా ఉన్నటువంటి ఆ భగవంతుడిని ఆరాధించడం అనేటువంటి దాన్ని సకలారాధనము అంటారు. ఇదే వైఖానస ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నటువంటి గొప్పదైన ఆరాధన. మరి ఆ కైంకర్యములో ఎంతగా అయితే మన జ్ఞానాన్ని పొంది భక్తి ప్రపత్తులతో చేయగలుగుతామో అంత ఫలాన్ని మనం పొందగలుగుతామట. అదే అంటున్నారు, అన్యత్ర త్వాం సమారోప్య యద్యుపాసా విధీయతే సా విధిః ప్రచ్యుతాగ్నేయ తవ తత్వం తథైవ చ. గోవింద, ఎక్కడెక్కడో నిన్ను చూసుకొని ఆరాధించడం కాదు, నీయంతే నీ ఉన్నామనేటువంటి తత్వాన్ని తెలుసుకొని వైఖానస ఆగమోక్తమైనటువంటి ఈ సగుణారాధన కైంకర్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ముక్తి అనేటువంటి ఫలము తప్పనిసరి. కనుక అటువంటి కైంకర్యంలోకి మాకు ప్రవేశం కల్పించు, అందులో జ్ఞానము కల్పించని మనం అందరం కూడా కోరుకో. అందుకే వికనో మునీంద్రుల వారంటారు,
భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతి విజ్ఞాయతి. ఇలా సగుణ నిర్గుణ జ్ఞానము కలిగిన తరువాత నీలో భక్తి కలుగుతుందయ్యా. ఆ భక్తితో భగవంతుడైనటువంటి గోవిందుణ్ణి నీవు ఆరాధించు. ఆ ఆరాధన నిన్ను మోక్షం వైపుకు తీసుకుని, కేవలం మోక్షమే కాదు, ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సును కూడా నీకు అందిస్తుంది అంటూ. మరి అటువంటి ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సునిచ్చేటువంటి ఆ భగవత్ కైంకర్య మార్గంలో ముందుకు వెళ్ళడానికి ఎంతో అనువైనటువంటి కాలము ఈ అధిక జ్యేష్ఠ మాసము, ఈ పురుషోత్తమ మాసం. మరి ఈ పురుషోత్తమ మాస కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 3వ తేదీ, అధిక జ్యేష్ఠ మాస కృష్ణపక్ష తదియ తిథి. తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీదేవి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి క్రాంతి రూప ఫలాన్ని అందజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిదేవత గంగాదేవి. ఈ రోజున గంగామాత యొక్క ఆరాధన చూశారా, గౌరీ అమ్మవారు, గంగాదేవి, వీరిరువురి యొక్క ఆరాధన మనకు సత్ఫలాలని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం బుధవారం, ఆదిత్యాది నవగ్రహాలలో బుధగ్రహ ఆరాధనము. అదేవిధంగా ఈ బుధవారము రోజున తులసీ దళాలతో మహావిష్ణువు యొక్క ఆరాధన మోక్షప్రదమని శాస్త్రం చెప్తుంది. కనుక ఈ విధమైనటువంటి కైంకర్యాన్ని ఆచరించే ప్రయత్నం మనమందరం కూడా చేస్తూ విఘ్నసోక్త విగ్రహారాధన కైంకర్యంతో ఈ అధిక జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటాం. సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉందానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. వకుళాభరణం వందే జగదాభరణం మునిం యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయా. ప్రియ భాగవతోత్తములారా, శ్రీవారిభేమం అనే కార్యక్రమంలో మనం ఈనాడు వెంకటేశ్వర స్వామిని ఏ ప్రకారంగా నమ్మాళ్వాళ్ళు స్తోత్రం చేశారు, ఆ స్తోత్ర వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మన యొక్క మనస్సు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని కుతూహలపడుతుందో ఆ సమయంలో భగవంతుడు మన దగ్గరికి వచ్చేస్తాడట. అన్నింటికి కూడా కారణం మనస్సే. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. అందువల్ల మనస్సునే మనం భగవంతుని యందు పెడితే చాలు, మనకు అన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి. కనుక ఆళ్వారులు ముఖ్యంగా ఆ స్వామిని స్తోత్రం చేస్తూ మనం స్వామిని కీర్తిస్తాం. అదే ప్రకారంగా స్వామి వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాన్ని కూడా కీర్తిస్తామని వేంగడంగల్ మెయ్మేల్ వినముత్తవం తాంగల్ తంగట్కు నల్లనవే செய்வார் వెంకటత్తురెవార్కు నమవెన్నలాంకడపై అదుసుమందారు హట్కే అనే ఒక పాసురం ద్వారా వెంకటాచల వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవంగా పుష్పమండపంగా భాసిల్లుతూ ఉన్నది వెంకటాచల క్షేత్రం. భగవంతుడు కూడా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా ఏదో ఒక విధంగా నన్ను ఆరాధించండి అన్నారు. ఆరాధన చాలా ముఖ్యం. మనకు భగవంతుని పూజించడం చాలా ముఖ్యం.
ఆ పూజకై వినియోగించేటువంటి పుష్పాలు తిరుమలలో విరివిగా దొరుకుతాయి. అందువల్ల పుష్ప మండపమని తిరుమల క్షేత్రాన్ని ఆళ్వార్లు ఆనాడే కీర్తించారు. ఈనాడు మనం ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. ఈ పాశురంలో ఆళ్వారులు వేంకడంగళ్ మేమ్మేల్ వినముత్తము సర్వపాపాని వేంప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్న రీతిగా ఆ వేం అనే శబ్దానికి పాపములు అని, కటహ అంటే ఆ పాపాల్ని దహించినట్టి పర్వతం కనుక దీనికి వెంకట పర్వతం అని పురాణం కూడా తెలియజేస్తుంది. అలాగే ఆళ్వార్లు కూడా తెలియజేశారు. తాంగళ్ తంగట్కు నల్లనవే శైవార్ అని అక్కడ చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఆటంకం లేకుండా కైంకర్యాన్ని మనం చేస్తూ ఉండాలి. అది చాలా ముఖ్యం. కింకరస్య భావ కైంకర్యం. కింకరవాణి అని చెప్పుకోవడమే కైంకర్యం. నేనేమి చెయ్యగలను అని చెప్పుకోవడమే అక్కడ ప్రధానం. కనుక ఆళ్వారులు అందరూ కూడా వెంకటాచలంలో వేంచేసి ఉన్నటువంటి ఆ వెంకటాచలపతికి కైంకర్యం చెయ్యాలి అని ఉవ్విళ్ళూర. ఇటువంటి ఆ స్వామిని మనం నమః వెంకటత్తురివార్కు నమ ఎన్నలాంకడపై ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం భగవంతుణ్ణి స్తుతించాలి, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యాలి, భగవంతుణ్ణి కీర్తించాలి, అర్చించాలి, పూజించాలి, ధ్యానించాలి, స్మరించాలి. ఇలా ఎన్నో విధాలుగా అనుకుంటూ ఉంటాం. ఏమీ వద్దండి. వెంకటేశాయ నమః, ఓం నమో వెంకటేశాయ, ఆ నమః అని చెప్పండి చాలు. ఇంకేం వద్దట. స్వామివారిని దర్శించుకొని నమః వెంకటేశాయ అని చెప్పుకుంటే చాలట. భగవంతుడు మనల్ని చల్లగా కాపాడుతాడు. అందులో కూడా కలియుగంలో నామ సంకీర్తనం చాలా ప్రధానమని తెలియజేస్తూ అదు సుమందార్ హట్కే అన్న రీతిగా మనం ఎప్పుడైతే మన యొక్క స్వరూపానుగుణంగా భగవంతుడికి ఈ నమస్సుని ఉచ్చరిస్తామో దాని చేత భగవంతుడు తుష్టుడవుతాడు అన్నారు. అంటే నమశబ్దం చేతనే తావన్మాత్రంతోనే భగవంతుడు గొప్పగా భావిస్తాడు. ఆహా, నా భక్తుడు నన్ను గూర్చి నమస్కారం చేశాడు. అందువల్ల ఇది చాలా ముఖ్యం. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించుకుంటాం ఆ సమయంలో భగవత్ స్తోత్రాన్ని చేస్తూ ఉండాలి. మన యొక్క ముందు పూర్వజన్మలో చేసినటువంటి ఆ కర్మలు ఏవైతే ఉంటాయో కర్మానుగుణంగా ఈ లోకంలో మనం అన్నింటిని అనుభవిస్తున్నాం కనుక సంచిత కర్మ కావచ్చు, ఆగామి కర్మ కావచ్చు, అన్నింటినీ కూడా సమూలంగా నశింపజేస్తాడు ఈ వెంకటేశ్వరుడు అని నమ్మాళ్వారు విశేషంగా ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. మనం అందరం కూడా ప్రతిరోజు అర్చనను వినాలి. తిరుమలలో జరిగేటువంటి అర్చన, సహస్రనామార్చన దాదాపు మనకు వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ప్రతిరోజు కూడా 4:40 నుండి 5:10 వరకు ఈ అర్చనను వింటూ ఉంటే మనం ఉన్న చోట నుండే భగవంతుని దర్శించుకున్నట్టు, ఉన్న చోటు నుండే భగవంతుని మనం సేవించుకున్నట్టు, ఉన్న చోటు నుండే భగవంతుని కైంకర్యం చేసినట్టు ఆ భగవానుడు భావించుకొని మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ అర్చనలు వింటూ ఉంటే చాలు. మనం కూడా మన చేతిలో ఆ పుస్తకాన్ని పట్టుకొని ప్రతిరోజు ఉదయం బ్రాహ్మ ముహూర్తంలో నమః శ్రీ వెంకటేశాయ, నమః శ్రీ వెంకటేశాయ, నమః శేషాద్రినాథాయ, నమః లక్ష్మీవల్లభాయ, నమః గోవిందాయ గోవిందాయ నమః అనేటువంటి ఆ స్తోత్రం ఏదైతే ఉందో, సహస్రనామార్చన ఏదైతే ఉందో దాన్ని మనం చదువుతూ ఉంటే సమస్త పాపములంతా కూడా తొలగి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అని నమ్మాళ్వార్లు ఈ పాశురం ద్వారా మీరేమి చెయ్యకండి, ఆ నమఃని ఉచ్చరించండి, వెంకటేశాయ నమఃని ఉచ్చరించండి. అది చాలు. తద్వారా భగవంతుడు మనల్ని అందరినీ కూడా
ఆదుకుంటాడు, రక్షిస్తాడు అని ఆళ్వార్ల యొక్క అభిప్రాయం. కనుక మనం కూడా ఈ ప్రకారంగా ప్రతిరోజు వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రాన్ని పఠించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. నృశంస్యం పరో ధర్మ క్షమా చ పరమం బలం ఆత్మజ్ఞానం పరం జ్ఞానం సత్యం వ్రతపరం వ్రతం. మహాభారతం చెప్తూ ఉన్న గొప్ప సూక్తి ఇది. మానవుడు తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలంటే మంచి సాధన అవసరం, సత్ప్రవర్తన అవసరము, సత్యాన్ని ధర్మాన్ని అనుసరించినటువంటి జీవన విధానమే అవసరము. అటువంటి దక్షత ఎలా వస్తుంది అంటే, అన్నిటికంటే గొప్ప ధర్మం ఏమిటి అంటే దయ, భూతదయ. సకల ప్రాణుల పట్ల, ప్రకృతిలో ఉన్నటువంటి అణువు పట్ల ఏ జీవుడైతే దయాగుణం చూపించగలుగుతున్నాడో, ఆచార్య పురుషులు వర్ణించారు, పరమాత్మకున్నటువంటి అనంత గుణాలు, కళ్యాణ గుణాలు, అసంఖ్యేయ కళ్యాణ గుణగణముఖ మహార్ణవే అన్నారు భగవద్ రామానుజుల వారు. అటువంటి అనంత కళ్యాణ గుణాల్లో ముఖ్యమైన గుణాలు ఏమిటి అంటే పరమాత్మకు దయా వినయము రెండు. దయ గొప్పది, వినయం కూడా గొప్పది. అటువంటి నృశంస్యం పరో ధర్మ, దయ గొప్ప ధర్మం. క్షమాచ పరమం బలం, అటువంటి సాధకునకు గొప్ప బలం ఏమిటి అంటే క్షమాగుణం. క్షమ అంటే సహనము, ఓర్పు. ఓర్పును మించినటువంటి బలం లేదు. మహాభారతంలోనే ధర్మరాజు విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో సుశర్మ దండెత్తి వస్తాడు. కీచకుని యొక్క సంహారం జరిగిన తర్వాత ఇంకా విరాట్ నగరంలో ఎవరు ఆ రాజ్యం రక్షించేవాళ్ళు లేరు అనే భ్రమతో సుశర్మ దండెత్తి వచ్చాడు. ఒకవేళ పాండవులు కూడా ఉండొచ్చని దుర్యోధనుని ప్రబోధం కూడా. ఆ సమయంలో విరాట్ రాజు జయించలేకపోతాడు ఆయన్ని. కానీ భీముడు బంధిస్తాడు, చంపేదలుచుకుంటారు. కానీ ధర్మరాజు విరాట్ రాజును అర్థిస్తాడు. మహారాజా, ఒక్కటి అడుగుతున్నాను వినండి, క్షమాగుణం గొప్పది, క్షమించండి, ఈ సుశర్మను క్షమించండి, ఇది వీడి స్వబుద్ధి కాకపోవచ్చు, క్షమించి వదిలిపెట్టండి అంటాడు. తగనొక్కటి వేడెద నేను జగతీశ్వర ఇచ్చుటొప్పు సరద గజాస్వంబుగా విడిచిపుచ్చు విప్పుడ త్రిగర్తపతిని ఇడియరాకు ప్రియమే భంగిన్ అని కంకుభట్టు వేషంలో ఉండే ధర్మరాజు అడుగుతాడు విరాట్ రాజు. సరే, అంత పెద్ద ఆయన అడుగుతున్నాడు కదా అని వదిలేశాడు విరాట్ రాజు, చంపలేదు. ఆ క్షమాగుణం అక్కడ అనేక సందర్భాల్లో ధర్మరాజు క్షమాగుణం గురించి చెప్తాడు. అదే చెప్పారు ఇక్కడ. ఆ క్షమాగుణం అన్నది చాలా గొప్పది, బలం, అదే బలము.
ఆ ఓర్పే బలము. ఆత్మజ్ఞానం పరం జ్ఞానం నహి జ్ఞానేన సదృశం అని చెప్పారు. ఆత్మజ్ఞానము నరుడు అంటే ఈ సాధకుడు జీవుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం తెలుసుకుంటే అదే ఉత్తమ జ్ఞానం. అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అంటే ఆత్మ నాలో, నీలో, మీలో, మరొకరిలో, చీమలో, బ్రహ్మలో ఆ పరమాత్మ చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నది. అదే ఆత్మగా పిలువబడుతూ ఉన్నది. ఆ ఆత్మల యొక్క సమాహారమే పరమాత్మ. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోగలిగితే ఒక జీవుడు మరొక జీవుని దూషింపడు కదా. తనలో ఏ చైతన్యం భాషిస్తూ ఉందో అదే చైతన్యం మరొకరిలో కూడా భాషిస్తూ ఉంది అంటే ఎలా విమర్శించగలడు? అలా అనుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం పరం జ్ఞానం, సత్యం వ్రతపరం వ్రతం. ఉత్తమ వ్రతము ఏది? వ్రతము అంటే అనుష్ఠింపదగినటువంటి ధర్మము, ఆచరింపదగినటువంటి మార్గము. అది ఏది అంటే సత్యము. సత్యం వద ధర్మం చర. అందుకే ఉపనిషత్తులు చెప్పాయి. కాబట్టి సత్యాన్ని ఆశ్రయించినప్పుడు మనకు క్షేమం, యోగదాయకం, క్షేమదాయకం. కాబట్టి మహాభారతం బోధించే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఒరుడేయవి యునరించిన నరవర అప్రియము తన మనంబునకవు తా నరులకవి సేయకునికిని పరాయణము పరమధర్మ పదమునకెళ్ళం. ఈ ఒక్క సూక్తిలోనే అహింస ఉన్నది, క్షమాగుణం ఉన్నది, దయాగుణం ఉన్నది, సత్యము ఉన్నది, ధర్మం ఉన్నది. ఇన్ని సద్గుణాల సమాహారమైనటువంటి ఈ సూక్తులన్నీ కూడా మనకు మహాభారతంలో ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క సూక్తిని మనం ఆచరించినా కానీ ఎంతో ధన్యత్వాన్ని సంప్రాప్తింపజేసుకునే అవకాశం ఉంది. అందులో ఆ మహాభారతానికి కేంద్ర బిందువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మను మనం మెప్పించే అవకాశం ఉంది. ఏ సారాంశాన్ని, ఏ సత్యాన్ని, ఏ ధర్మాన్ని అనుష్ఠించాలి జీవులు అనే భావనతో వ్యాసమహర్షుల వారు ఈ మహాభారతాన్ని చెప్పారో ఆ ధ్యేయమంతా కూడా, ఆ పరమార్థం అంతా కూడా ప్రతి సూక్తిలోనూ ఉన్నది. కాబట్టి ఆ సూక్తిని మనం గుర్తించాలి. కాబట్టి ఆత్మజ్ఞానమే ఉత్తమ జ్ఞానమని గుర్తించి, సత్యవ్రతమే ఉత్తమ వ్రతమని గుర్తించి, ఓర్పే గొప్ప బలము అని తెలుసుకొని, దయ కంటే మించిన ధర్మం లేదు అనే భావన కలిగి, ఇవన్నీ కూడా ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో అదే నిజమైనటువంటి సాధన, సత్య సాధన, సత్వ శోధన అనే భావాన్ని మన అనుష్ఠానంలో మనం చూపించగలిగితే తప్పకుండా ఆ దేవదేవుని అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది.